go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది OnePlus 3T. ఒక 1 వీక్ నుంచి ఈ ఫోన్ నా ప్రైమరీ ఫోన్గా వాడుతున్నాను నేను. సో రేపు నేను దీన్ని ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. సో దానికంటే ముందు దీనిలో నాకు నచ్చిన కొన్ని ఫీచర్స్, సో ఆక్సిజన్ OS ఫీచర్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో కొన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి దీనిలో. సో అన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏమైనా మనం గూగుల్లో సెర్చ్ చేయాలనుకోండి, తొందరగా జస్ట్ మీరు స్వైప్ అప్ చేయాలన్నమాట. హోమ్ స్క్రీన్లో స్వైప్ అప్ చేస్తే మీకు చూడు సెర్చ్ బార్ వస్తుంది. సో మీరు ఏదైనా సెర్చ్ చేయొచ్చు మీకు కావాల్సింది. సో ఇది ఒక మంచి ఫీచర్ ఇక్కడ. సో క్విక్ సెర్చ్ అంటాం దీన్ని. జస్ట్ మీరు స్వైప్ అప్ చేస్తే గూగుల్ సెర్చ్ బార్ వస్తుంది. సో ఇది ఒక మంచి ఫీచర్ నాకు నచ్చింది. అండ్ స్వైప్ డౌన్ చేస్తే మీకు నోటిఫికేషన్ టాగుల్ వస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీరు నోటిఫికేషన్ డ్రాయర్ కోసం మీరు ఇక్కడికి వెళ్ళి స్వైప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్క్రీన్ మీద మీరు స్వైప్ డౌన్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ డ్రాయర్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది ఒక మంచి ఫీచర్. అండ్ మీరు కొంచెం లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని మనం షెల్ఫ్ అంటాం. సో దీనిలో మనకు కావాల్సిన మనం విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్లస్ అని సింబల్ కనపడుతుంది కదా, సో కార్నర్లో. సో ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే మీకు విడ్జెట్స్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు విడ్జెట్స్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏదైనా మీకు కావాల్సిన విడ్జెట్ అక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలనుకోండి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు అది వచ్చేసింది ఇక్కడికి. సో మీరు ఇక్కడ దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీ ప్రయారిటీ ప్రకారం వీటిని చేంజ్ చేసుకోవచ్చు ఆర్డర్ని. సో ఇది ఒక మంచి ఫీచర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇంటూ మార్క్ కనపడుతుంది. దీని మీద క్లిక్ చేస్తే ఏదైనా విడ్జెట్ మీరు డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ మనకి పైన చేస్తే మనం క్విక్ మెమో యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా మీరు గుర్తుపెట్టుకోవాలనుకోండి, చిన్న మెమోలాగా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఒక రిమైండర్ పెట్టుకుంటున్నాను. సో టెంపుల్ డన్. సో ఇక మీరు డేట్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సెట్ రిమైండర్ కనపడుతుంది కదా, సో టైం డేట్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఏ డేట్ ఏ టైం కావాలో మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ హోమ్ స్క్రీన్ విషయానికి వస్తే. అండ్ మనం ఒకసారి లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, లాంగ్ ప్రెస్ చేస్తే మనం హోమ్ స్క్రీన్ మెనూ వస్తుంది ఇక్కడ. సో ఇట్లా కాకుండా కానీ మీరు ఇక్కడ మనకి మల్టీటాస్కింగ్ బటన్ ఉంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేసినా కానీ మీకు ఈ మెనూ వస్తుంది. సో ఇక్కడ మనము ఐకాన్స్ రీఅరేంజ్ చేయాలనుకోండి, ఇక మనకి ఐకాన్స్ చూడండి, క్రోమ్, గూగుల్ అండ్ ప్లే స్టోర్ ఉన్నాయి. సో అరేంజ్మెంట్ సరిగ్గా లేదు. సో వీటిని రీఅరేంజ్ చేయాలంటే ఇక్కడ మీకు మెనూలో సింబల్లా కనపడుతుంది కదా, 4 గీతలు కనపడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇవన్నీ రీఅరేంజ్ అవుతాయి. సో ఇప్పుడు నాకు ఇది వద్దు, సేమ్ వాటి ఐకాన్స్ ఏ ప్లేస్లోనే అక్కడికి వెళ్ళాలనుకోండి, ఇక్కడ యారో సింబల్ కనపడుతుంది కదా, సో యారో సింబల్ క్లిక్ చేస్తే మీకు రీఅరేంజ్ అయిపోద్ది అన్నమాట. సో ఇట్లా ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ఫీచర్. సో మీరు ఐకాన్స్ మీరు ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా షార్ట్ కట్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. వాటిని రీఅరేంజ్ చేయాలంటే మీరు జస్ట్ ఈ మెనూ మీద క్లిక్ చేస్తే మీకు రీఅరేంజ్ అయిపోతాయి. ఒకవేళ మీకు ఇది వద్దు, కంప్లీట్గా ఇది హోమ్ స్క్రీన్ డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇంటూ సింబల్ కనపడుతుంది కదా, ఇంటూ సింబల్ క్లిక్ చేస్తే మీకు మొత్తం డిలీట్ అయిపోతాయి అన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ హోమ్ స్క్రీన్ విషయానికి వస్తే. ఇంకా హోమ్ స్క్రీన్లోనే మీకు లాంగ్ ప్రెస్ చేస్తే ఇంకా మీకు వాల్పేపర్స్, విడ్జెట్స్ అండ్ కస్టమైజ్ అని ఉంది. సో ఇక మీకు కొన్ని ఫీచర్స్ ఉంటాయి కస్టమైజ్లో. సో కస్టమైజ్కి వెళ్తే, సో కస్టమైజ్లో ఇక్కడ మీరు చూడొచ్చు ఎనేబుల్ షెల్ఫ్, క్విక్ సెర్చ్, క్విక్ నోటిఫికేషన్స్. సో ఇందాక నేను చూపించా కదా 3, అవన్నీ ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి మీరు. ఈ 3 కానీ ఆఫ్ చేశారంటే మీకు ఏమీ ఉండవు. చూపిస్తాను మీకు. సో 3 నేను ఆఫ్ చేశానంటే సో స్వైప్ అప్ చేస్తే నాకు గూగుల్ రాదు, స్వైప్ డౌన్ చేస్తే నోటిఫికేషన్ రాదు, లెఫ్ట్ మనకి షెల్ఫ్ కూడా ఉండదు అనమాట. సో మనకి అవి ఎనేబుల్ చేసుకోవాలంటే ఆ 3 ఫీచర్స్ మీరు ఖచ్చితంగా కస్టమైజ్లో ఈ 3 ఎనేబుల్ చేసుకోవాలి. సో దీని తర్వాత మనకి ఐకాన్స్ మీరు స్టైల్ చేంజ్ చేయాలనుకోండి, లెఫ్ట్కి వెళ్తే కొంచెం ఇక్కడ మీరు చూడొచ్చు ఐకాన్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, స్మాలా, మీడియమా లేకపోతే లార్జ్. ఇక్కడ మీరు చూడొచ్చు చేంజ్ అవుతూ ఉంటాయి. సో లార్జ్ పెడితే పెద్దగా కనపడతాయి, స్టాండర్డ్ అండ్ స్మాల్. సో మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఐకాన్ సైజ్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే మనకి సిస్టమ్ డిఫాల్ట్ ఇది ఉంది. ఇంకా 2 స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి రిఫాన్ అని ఒకటి ఉంది, డైవ్స్ అని ఒకటి ఉంది. సో రిఫాన్ చూస్తే మనకి సేమ్ అది కూడా స్క్వేర్స్ లాగే ఉంది. ఈ డైవ్స్ బాగుంటుంది. డైవ్స్ మనకి సర్కిల్ లాగా వస్తాయి. సో చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఇప్పుడు ఐకాన్స్ అన్ని మనకి సర్కిల్ అయిపోతాయి, ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ హోమ్ స్క్రీన్ ఫీచర్స్. ఒకసారి మనం సెట్టింగ్స్కి వెళ్తే సెట్టింగ్స్లో మనకి ఇంకా చాలా ఉంటాయి. దానికన్నా ముందు మనకి ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్ సెంటర్లో. సో ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ సెంటర్లో ఇక్కడ లాక్ బటన్ కనపడుతుంది కదా, దీని మీద మనం ట్యాప్ చేస్తే ఇప్పుడు ఈ బటన్స్ లాక్ అయిపోతాయి అన్నమాట. ఈ 3 మనకి పని చేయవన్నమాట. హోమ్ బటన్, బ్యాక్ బటన్, మల్టీటాస్కింగ్ బటన్. సో ఎప్పుడైనా మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఈ ఫీచర్ మీకు బాగా యూజ్ అవుతుంది. సో గేమ్స్ ఆడేటప్పుడు ఊరికే ఇవి టచ్ అయ్యి మనకి గేమ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో మీరు ఈ బటన్స్ లాక్ వేసుకోవచ్చు. అన్లాక్ చేయడం కూడా ఈజీ. జస్ట్ మీరు దీని మీద ట్యాప్ చేయగానే అన్లాక్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇవి పని చేస్తాయి చూడొచ్చు.
సో ఇదొక ఫీచర్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో. అండ్ ఇక్కడ మీరు వీటిని రీఅరేంజ్ చేసుకోవచ్చు. ఈ ఐకాన్స్ అన్నిటిని ఇక్కడ మీకు ఎడిట్ బటన్ కనపడుతుంది కదా, ఎడిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఐకాన్స్ అన్ని మీరు రీఅరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడంటే అక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీకు ఎక్కడ కావాలో అక్కడ వీటిని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త యాడ్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు ఫర్ ఎగ్జాంపుల్ NFC కావాలి, NFC నేను ఇక్కడ తెచ్చుకోవాలి, ఇక్కడ మీరు తీసుకొచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనం NFC యాడ్ చేసాం. సో NFC మీకు కనపడాలంటే సో ఏదో ఒకటి మనం రిమూవ్ చేయాలి. నైట్ మోడ్ రిమూవ్ చేద్దాం. సో నైట్ మోడ్ రిమూవ్ చేశాను. సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి నోటిఫికేషన్స్లో మనకి NFC కనపడుతుంది ఇక్కడ. ఫ్రెండ్స్ మనం సెట్టింగ్స్కి వెళ్తే సెట్టింగ్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సెట్టింగ్స్లో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది అలర్ట్ స్లైడర్. సో అలర్ట్ స్లైడర్ మనకి ఇక్కడ ఉంటుంది సైడ్కి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది అలర్ట్ స్లైడర్. సో ఒక్క స్లైడ్తో మీరు ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు జస్ట్ ఫోన్ మీరు డు నాట్ డిస్టర్బ్ మోడ్లోకి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట, సైలెంట్ మోడ్లో తీసుకెళ్ళిపోవచ్చు. సో దీన్ని కూడా మనం కస్టమైజ్ చేయొచ్చు. సో ఎవరెవరికి మీకు కాంటాక్ట్స్ కావాలో దాని ప్రకారం మీరు కస్టమైజ్ చేయొచ్చు, నేను చూపిస్తాను. సో అలర్ట్ స్లైడర్లో మీకు వెళ్తే సెట్టింగ్స్లో అలర్ట్ స్లైడర్కి వెళ్తే మీకు ఇక్కడ సైలెంట్ అని ఉంటుంది, డు నాట్ డిస్టర్బ్ అని ఉంటుంది, రింగ్ అని ఉంటుంది. డు నాట్ డిస్టర్బ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మెసేజెస్ ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలో, కాంటాక్ట్స్ లేకపోతే ప్రతి ఒక్కరికి మీరు మ్యూట్ చేయాలనుకుంటున్నారు దాని ప్రకారం మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కాల్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇదొక మంచి ఫీచర్ ఫ్రెండ్స్. సో అలర్ట్ స్లైడర్ కూడా మీరు కస్టమైజ్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బటన్స్. సో బటన్స్లోకి వెళ్తే మీకు ఫస్ట్ మనకి ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే మనకి బ్యాక్ బటన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, మల్టీ టాస్కింగ్ బటన్ వచ్చేసి ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేను చేంజ్ చేశాను. సో ఈ బటన్స్ ఉంది కదా, సో స్వాప్ బటన్ ఉంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి ఫస్ట్ మీరు ఫోన్ ఆన్ చేయగానే. లేకపోతే ఎనేబుల్ చేయకపోతే చూడండి, ఇది వచ్చేసరికి మనకి మల్టీ టాస్కింగ్ బటన్లా పనిచేస్తుంది, ఇది వచ్చేసరికి బ్యాక్ బటన్లా పనిచేస్తుంది. ఒకసారి మనం స్వాప్ బటన్ని ఎనేబుల్ చేస్తే ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇది బ్యాక్ బటన్, ఇది మల్టీ టాస్కింగ్ బటన్. సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ స్వాప్ బటన్స్ని ఎనేబుల్ చేసుకోవడం ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఆన్ స్క్రీన్ నావిగేషన్ బార్. సో ఇది మీరు ఆన్ చేశారంటే ఇక్కడ మీకు ఈ బటన్స్ ఉండవు అనమాట, జస్ట్ మీకు ఆన్ స్క్రీన్లో కనపడతాయి ఈ నావిగేషన్స్ అని. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మల్టీ టాస్కింగ్, ఇది హోమ్ బటన్, ఇది వచ్చేసరికి బ్యాక్ బటన్. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ మనకి ఈ బటన్స్ ఉండవు కదా, సో ఈ బటన్స్ లేకపోవడం వల్ల మనకి ఏమైందంటే బ్యాటరీ లైఫ్ కొంచెం సేవ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆఫ్ చేశాను. సో ఆన్ స్క్రీన్ నావిగేషన్ బార్ ఆఫ్ చేస్తే ఇప్పుడు నేను చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇవి టచ్ చేస్తే లైట్ వస్తున్నాయి. సో ఇక్కడ మనకి దీనివల్ల ఏమైందంటే కొంచెం బ్యాటరీ లైఫ్ అనేది కన్స్యూమ్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఆన్ స్క్రీన్ నావిగేషన్ బార్ ఆన్ చేసుకుంటే ఏమైందంటే ఈ బటన్స్ ఇక్కడికి వస్తాయి. సో ఇవన్నీ లైట్ అవ్వవు, సో బ్యాక్ లైట్ రావు కాబట్టి కొంచెం బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. సో అది మీ ఇష్టం, మీ ప్రయారిటీ ప్రకారం మీరు చూస్ చేసుకోండి. కాకపోతే స్క్రీన్ సైజ్ కొంచెం తగ్గుతుంది బటన్స్ ఇక్కడికి రావడం వల్ల. సో ఇది మీ ఇష్టం ఇంకా. సో ఇది ఆన్ స్క్రీన్ నావిగేషన్ బార్. సో ఇది ఒకటి. లేకపోతే మీరు బ్యాక్ లైట్ కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ లైట్ కనపడుతుంది కదా, దీన్ని ఆఫ్ చేస్తే ఈ లైట్ అనేవి వెలగవు. సో ఒకవేళ మీరు దీన్ని ఆన్ చేస్తే లైట్ వెలుగుతాయి. సో దీని ప్రకారం మీరు చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు బ్యాటరీ లైఫ్ కొంచెం ఎక్కువసేపు రావాలనుకుంటే ఇది ఆఫ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ హోమ్ బటన్కి ఏమన్నా మీరు షార్ట్ కట్ క్రియేట్ చేయొచ్చు, మల్టీ టాస్కింగ్ బటన్కి షార్ట్ కట్ క్రియేట్ చేయొచ్చు, బ్యాక్ బటన్ కూడా మీరు షార్ట్ కట్ క్రియేట్ చేయొచ్చు. మీరు చూడొచ్చు. సో ఇప్పుడు హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, సో ఇక్కడ మనం చూడొచ్చు హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ ఈ టాస్క్ని ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. సో ఓపెన్, క్లోజ్ మెనూ, రీసెంట్, సో టర్న్ ఆఫ్ స్క్రీన్, ఓపెన్ కెమెరా. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కెమెరా ట్యాప్ చేసాం. ఓపెన్ కెమెరా ట్యాప్ చేస్తే ఇప్పుడు మనకి హోమ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తాను, కెమెరా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు ఈ 3 బటన్స్కి మీ ఇష్టం వచ్చినట్టు మీరు టాస్క్ ఇవ్వచ్చు. డబుల్ ట్యాప్ యాక్షన్, డబుల్ ట్యాప్ టర్న్ ఆఫ్ స్క్రీన్ పెట్టాను నేను. సో టర్న్ ఆఫ్ స్క్రీన్ పెడితే మనం హోమ్ బటన్ డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఈ 3 బటన్స్కి మీరు షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వెళ్తే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనం గెస్చర్లోకి వెళ్తే ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఇవన్నీ మంచి మంచి ఫీచర్స్. సో డబుల్ ట్యాప్ టు వేకప్ స్క్రీన్. సో మీరు స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు మీరు డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది. ఈ ఫీచర్ ఆన్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇది మంచి ఫీచర్, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ కెమెరా, ఓ అని డ్రా చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది, వి అని డ్రా చేస్తే ఫ్లాష్ లైట్ ఆన్ అవుతుంది. సో గ్రేటర్ దాన్ సింబల్ మనం గెస్చర్ ఇస్తే మనకి మ్యూజిక్ అనేది నెక్స్ట్ ట్రాక్కి వెళ్తుంది. లెస్ దాన్ సింబల్ మనం గెస్చర్ ఇస్తే మ్యూజిక్ అనేది ప్రీవియస్ ట్రాక్కి వస్తుంది. సో 2 ఫింగర్స్ మనం ఇట్లా స్వైప్ చేస్తే మ్యూజిక్ అనేది పాస్ అవుతుంది, ప్లే అవుతుంది అన్నమాట. సో ఇవి చాలా మంచి ఫీచర్స్ ఫ్రెండ్స్, గెస్చర్స్ ఇవి. సో ఇక్కడ మీరు కావాలంటే వీటిని యూస్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మనకి సిస్టమ్ గెస్చర్స్ ఉన్నాయి, అంటే ఫ్లిప్ టు మ్యూట్ అండ్ 3 ఫింగర్ స్క్రీన్ షాట్. సో ఈ ఫీచర్ చాలా మంచిది ఫ్రెండ్స్. 3 ఫింగర్ స్క్రీన్ షాట్, నెక్స్ట్ మనం 3 ఫింగర్స్ని ఇట్లా స్లైడ్ చేస్తే స్క్రీన్ షాట్ అనేది తీస్తుంది అనమాట. సో ఇవన్నీ మంచి మంచి ఫీచర్స్. సో మనం గెస్చర్స్ ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓ అని డ్రా చేస్తే మనకి కెమెరా ఓపెన్ అవుతుంది. సో స్క్రీన్ లాక్లోనే ఉంటుంది. సో మనం వి అని చేస్తే మనకి ఫ్లాష్ ఆన్ అవుతుంది. చూడొచ్చు బ్యాక్ సైడ్ ఫ్లాష్ ఆన్ అయింది. మళ్ళీ వి గెస్చర్ ఇస్తే ఫ్లాష్ ఆఫ్ అయిపోతుంది. సో ఈ గెస్చర్స్ అనేవి మంచి ఫీచర్స్ ఫ్రెండ్స్ ఈ OnePlus 3Tలో లేకపోతే 3లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టేటస్ బార్ ఉంది. సో స్టేటస్ బార్లో మీరు ఏమేమి చూపించాలనుకుంటున్నారో అవన్నీ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫోన్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ కనపడుతూ, సో ఇక్కడ మీకు వచ్చి ఇక్కడ దీన్ని ఆన్ చేసుకోవాలి. సో దీన్ని ఆన్ చేసుకుంటే మనకి షో బ్యాటరీ పర్సంటేజ్ని, అప్పుడే మనకి ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ కనపడుతుంది. సో మీ ఇష్టం ఆఫ్ చేసుకోవచ్చు, అన్నీ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు వైఫై సింబల్ కూడా ఆఫ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి వైఫై అని ఉంటుంది, ఇక్కడ చూసి వైఫై. సో వైఫై ఆఫ్ చేస్తే వైఫై పోతుంది. ఇక్కడ వోల్టీ అని కనపడుతుంది కదా, దాన్ని కూడా ఆఫ్ చేయొచ్చు, వోల్టీ. సో మీ ఇష్టం. సో మీరు ఏది కావాలంటే అది చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి బ్యాటరీ ఒక్కటి తీసేయలేం, సో మిగతావన్నీ తీసేయచ్చు మనం. సో ఈ సిగ్నల్స్ కూడా తీసేయచ్చు. మొబైల్ డేటా అని ఉంది కదా, మొబైల్ డేటాని ఆఫ్ చేస్తే అది కూడా పోతుంది. సో ఓన్లీ మనకి బ్యాటరీ ఒక్కటే ఉంటుంది, మిగతావన్నీ మనం తీసేయచ్చు అనమాట. సో మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏం కావాలో అది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో స్టేటస్ బార్లో నెక్స్ట్ డిస్ప్లేకి వెళ్తే ఫ్రెండ్స్, సో డిస్ప్లేలో మీకు మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు నైట్ మోడ్ ఉంది. సో నైట్ మోడ్ మీద ఆన్ చేయగానే స్క్రీన్ అంతా వార్మర్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు నైట్లో బుక్స్ చదివేటప్పుడు మీకు ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది. బ్లూ లైట్ ఫిల్టర్స్ ఆఫ్ అయితే మీకు స్క్రీన్ వార్మర్ అవుతుంది. సో ఈ ఫీచర్ మీకు బాగా యూజ్ అవుతుంది నైట్ మోడ్. అండ్ ఇక్కడ మాకు స్క్రీన్ క్యాలిబ్రేషన్ ఉంటుంది. సో మీ ఇష్టం వచ్చినట్టు స్క్రీన్ కలర్ మీరు సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ తీసేసి మీరు కస్టమైజ్లోకి వెళ్తే మీరు వార్మర్ కావాలా లేకపోతే కోల్డ్ కావాలా, సో మీ ఇష్ట ప్రకారం మీరు ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ క్యాలిబ్రేషన్ ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యాంబియంట్ డిస్ప్లే. సో ఇది ఒక మంచి ఫీచర్ ఫ్రెండ్స్. సో యాంబియంట్ డిస్ప్లే కానీ మీరు ఆన్ చేశారంటే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాక్సిమిటీ వేకప్ అని వస్తుంది. సో జస్ట్ మనం ఆఫ్ చేసిన తర్వాత ఏదైనా నోటిఫికేషన్స్ మనం చూడాలనుకుంటే జస్ట్ మీరు ఇట్లా వేవ్ చేస్తే చాలు, ఇక్కడ మీరు చూడొచ్చు. సో జస్ట్ మనకి స్క్రీన్ మనం ఏం టచ్ చేయకపోయినా కానీ మనకి జస్ట్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఆధారంగా మనకి ఇక్కడ ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే వాటిని మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎల్ఈడి నోటిఫికేషన్ కలర్ మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో డిఫాల్ట్ నోటిఫికేషన్ గ్రీన్ ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ అప్పుడు రెడ్ ఉంటుంది, బ్యాటరీలో కూడా రెడ్ ఉంటుంది, బ్యాటరీ ఫుల్ గ్రీన్ ఉంటుంది. సో మీ ఇష్టం వచ్చిన కలర్ మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదొక ఫీచర్ ఉంది దీనిలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ వచ్చేసరికి మనకి థీమ్. సో డిస్ప్లేలో మీకు థీమ్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడవచ్చు. డిఫాల్ట్ థీమ్ వచ్చేసరికి మనకి అంతా వైట్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా. సో మీరు డార్క్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది మంచి ఫీచర్ ఫ్రెండ్స్, వీళ్ళు ఇచ్చిన దానిలో నాకు నచ్చిందంటే ఇది డార్క్ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో OnePlus 3 కానీ 3T కానీ మనకి ఇవి AMOLED స్క్రీన్స్ కాబట్టి మీకు బ్లాక్ మీరు ఆన్ చేశారంటే పిక్సెల్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి, మీకు బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం పెరుగుతుందన్నమాట. సో ఇది మంచి ఫీచర్. మీరు థీమ్లోకి వెళ్ళి ఫస్ట్ ఇది డార్క్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇంకా మీరు బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే వాల్పేపర్ ఉంది కదా, సో వాల్పేపర్ని మీరు బ్లాక్ సెట్ చేసుకోండి. సో దీనివల్ల ఏమైందంటే మీకు బ్యాటరీ లైఫ్ కొంచెం పెరుగుతుంది. బ్లాక్ కలర్ కావాలంటే మనకి AMOLED స్క్రీన్లో పిక్సెల్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. సో అందుకే మనకి బ్లాక్ డీప్ బ్లాక్ కనపడతాయి AMOLED స్క్రీన్స్లో. అదే మీరు IPS LCD తీసుకుంటే బ్లాక్ కలర్ మనకు కొంచెం గ్రే కలర్లా కనపడుతుంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ ఎసెంట్ కలర్ ఉంది కదా, సో ఎసెంట్ కలర్ మీరు బ్లూ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు అంతా. సో ఎంత బ్లూ ఉంది. సో మీరు దీన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎసెంట్ కలర్ ఇక్కడ మీరు చూడొచ్చు, మీ ఇష్టం వచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను గ్రీన్ సెలెక్ట్ చేశాను, ఓకే. సో మొత్తం కలర్స్ అన్ని గ్రీన్ అయిపోతాయి ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇట్లా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు మీ ఫోన్ని. ఫ్రెండ్స్ ఫైనల్గా చూసుకుంటే మనకి ఇక్కడ సెట్టింగ్స్లో సెక్యూరిటీ అండ్ ఫింగర్ ప్రింట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఇన్బిల్డ్ యాప్ లాకర్ ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో యాప్ లాకర్ యూస్ చేసి మీరు మీకు కావాల్సిన యాప్స్ని లాక్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రోమ్ని లాక్ చేశాను, ప్లే స్టోర్ కూడా లాక్ చేద్దాం. సో మనం ఓపెన్ చేసి చూద్దాం, ఇక్కడ మీరు చూడొచ్చు. ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను, ఇప్పుడు ఇది ప్యాటర్న్ అడుగుతుంది, లేకపోతే నా ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఇన్బిల్డ్ యాప్ లాక్ ఉంది. సో ఇది ఒక ఫీచర్ ఉంది దీనిలో. సో యాప్ లాక్ మనం థర్డ్ పార్టీ యాప్ లాక్ ప్లే స్టోర్కి వెళ్ళి ఏం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇన్బిల్డ్ మనకి యాప్ లాకర్ అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ లాస్ట్ 1 వీక్లో నేను నోటీస్ చేసిన కొన్ని ఫీచర్స్ OnePlus 3Tలో. సో రేపు నేను దీన్ని ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కింద నాకు ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.